ఒకానొక ఊరిలో శారద, అనామిక అనే తెలివి తక్కువ అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. ఎప్పుడు చూడు ఏదో ఒక పనికిరాని విషయం గురించి వాదన చేసుకుంటూ ఉంటారు. ఆ వాదన భరించలేక శారద భర్త ప్రసాదు, అనామిక భర్త రమేషు ఇంటి దగ్గర ఉన్నంతసేపు పెరట్లో ఏర్పాటు చేసుకున్న కొలాయిల కింద కూర్చుంటారు. తల నుంచి ఒంట్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి. ఏంటి నాన్న మనకి పరిస్థితి? నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనకి పరిస్థితి నుంచి విముక్తి లభించుద్ది బాబు. ఏమంటావ్? నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా? లేదు నాన్న, రాత్రి పగలు ఇలాగే కూర్చొనైనా కూర్చుంటాను గాని తమరు చెప్పిన దానికి మాత్రం ఒప్పుకోనంటే ఒప్పుకోను అని రమేష్ అనగానే ప్రసాద్ కొంచెం కోపంగా, మరి అలాంటప్పుడు మనకి ఈ పరిస్థితి ఏంటి నాన్న అని నన్నెందుకు అడుగుతున్నావు? కూర్చో కొలాయి కింద అని అంటూ ఉండగా లోపల నుంచి వాదించుకుంటున్న అత్తాకోడళ్ళ మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. వింటున్నావా నాన్న అత్తాకోడళ్ళ వాదన ఎలా ఉందో? బాబు రమేషు, నన్ను కదిలించబాకు. నా బుర్ర ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చల్లారుతున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు. అది కాదు నాన్న, అటు అమ్మ ఇటు అనామిక కొంచెం కూడా ఆలోచించకుండా చెట్టు ముందా విత్తనం ముందా అని వాదించుకుంటున్నారేంటి నాన్న? మరి ఇంత తెలివి తక్కువ అత్తాకోడలని నేనెప్పుడు చూడలేదు నాన్న. ఈరోజు కొంచెం బెటర్ బాబు. మొన్న నువ్వు రాత్రి ఇంటి దగ్గర లేవుగా, పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళావు. నేను, పిల్లలు, హరీషు, భవ్య ముగ్గురం ఇదిగో ఈ కొలాయిల కిందే కూర్చున్నాం. అవునా? అంతలో ఏం జరిగింది నాన్న? బియ్యం నుంచి వడ్లు వస్తాయని మీ అమ్మ, లేదు లేదత్తయ్యా వడ్ల నుంచే బియ్యం వస్తాయని కోడలు అనామిక. ఇంకా చూసుకో, వాదన పెరిగి పెరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకున్నారు. అంతే, చుట్టుపక్కల ఉన్నోళ్ళు లేచి గట్టిగా బెదిరించారు. నోటికొచ్చిన మాటలు అన్నారు. దాదాపు రాత్రి 2 గంటలకి ఈ అత్తాకోడల గొడవ ఆపి పడుకున్నారు. అయ్యో నాన్న, అంటే అప్పటి వరకు నువ్వు పిల్లలు కులాల కిందే ఉన్నారా? అవును బాబు, అప్పుడే నేను మీ అమ్మకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకు మాత్రం నేను ఒప్పుకోనాన్న అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడళ్ళు శారద, అనామిక ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇద్దరూ వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటారు. ఏమండి, బియ్యం నుంచి వడ్లు వస్తాయని నేను అంటే, లేదు లేదు వడ్ల నుంచి బియ్యం వస్తాయని కాల్ అంటుంది. మీరు చెప్పండి, నేను చెప్పింది నిజం కదా? నిజమేటో ధైర్యంగా చెప్పండి మావయ్య, నేను చెప్పిందే కరెక్ట్ కదా? కాదు కోళ్ళ, నేను చెప్పింది కరెక్ట్, బియ్యం నుంచి వడ్లు వస్తాయి. లేదత్తయ్య, వడ్ల నుంచి బియ్యం వస్తాయి. బాబు రమేషు, నువ్వు చెప్పరా, వడ్ల నుంచి బియ్యం వస్తాయా, బియ్యం నుంచి వడ్లు వస్తాయా? నువ్వు చెప్పు. బాబు రమేషు, బాగా ఆలోచించుకొని చెప్పు. ఇటు అమ్మ అటు భార్య. నిజం చెప్పాలంటే అమ్మా, వడ్ల నుంచే బియ్యం వస్తాయి, కానీ బియ్యం నుంచి అని రమేష్ చెప్పేలోపు శారద ఏడుస్తూ బాధగా, నాకు తెలుసు బాబు, ఇప్పుడు నీకు ఈ అమ్మ ఉప్పులా కనపడుతుంది, నీ భార్య చక్కెరలా కనిపిస్తుందని అని చెప్పగానే ప్రసాదు, రమేష్లు బిత్తర చూపులు చూస్తూ ఉంటారు. అదేం పోలికి శారదా, ఎవరైనా తల్లి అల్లం పెళ్ళం బెల్లం అంటారు కదా అని ప్రసాద్ చెప్పగానే శారద ఏడు పాపేసి, అదెవరైనా అంటారండి, నేను తెలివైన దాన్ని కదా, అందుకే ఎట్టా అన్నాను అని చెప్తుంది. నువ్వెట్టా అన్నా వడ్ల నుంచి బియ్యం వస్తాయి గాని బియ్యం నుంచి వడ్లు రావులే. నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటంలా అని భర్త చెప్పగానే మళ్లీ శారద ఏడుస్తూ ఇలా అంటుంది. నాకు తెలుసులేండి, మీకు ఈ భార్య చేదైపోయింది, ఇంటి కోళ్ళ తీపయింది అని అంటూ ఉండగా ప్రసాద్ మధ్యలో కల్పించుకొని కొంచెం కోపంగా, నువ్వు నీ దిక్కుమాలిన పోలికలు ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ పనికిమాలిన విషయాల గురించి వాదన చేసుకోకుండా పనికొచ్చి పనేమైనా చెయ్యొచ్చుగా. ముందు తేల్చండి, అప్పుడు మేమేదో ఒకటి ఆలోచన చేస్తాం. సరే శారదా, ఇంట్లోకెళ్ళి బియ్యం నుంచి వడ్లు ఎట్లా వస్తాయో చూపించు. అట్ట అన్నారు, బాగుంది, ఇంట్లోకి రండి చూపిస్తా అని శారద మురిపెంగా ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాదు, రమేష్లు కొలాయి దగ్గర నుంచి నీళ్లు కారుతున్నా సరే అలాగే ఇంట్లోకెళ్లారు. అప్పటికే శారద చాట్లో బియ్యం పోసి పెట్టింది. బియ్యంలో కొన్ని వడ్ల గింజలుంటాయి. నేను చెబితే మీరు నమ్మలేదుగా, ఇది చూడండి, బియ్యం నుంచి వడ్ల గింజలు వస్తున్నాయి, ఇదే సాక్ష్యం అని శారద చెప్పగానే ప్రసాదు, రమేష్లు పళ్ళు గొరుకుతూ కోపంగా చూస్తారు. అత్తాకోడలు ఏమీ మాట్లాడకుండా మొఖాలు చూసుకుంటూ ఉంటారు. ఎంతలా చూసుకున్నా మీ మొహాలేమి మారవు, అవే మొఖాలుంటాయి, ఎలాండే అని కోపంగా చెప్పడంతో అత్తాకోడలు భయంతో వెళ్తారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ ఈ అత్తాకోడళ్ళు తెలివి తక్కువ వాదన మాత్రం తగ్గించుకోలేదు. ఒకరోజున ప్రసాదు, రమేష్లకి ఇష్టమైన వంటలు చేసి ప్రేమగా దగ్గరుండి అత్తాకోడళ్లే వడ్డిస్తూ ఉంటారు. తండ్రి కొడుకులకి అనుమానం వస్తుంది.
గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, ఎప్పుడూ లేంది ఈ అత్తాకోడళ్ళు ఇలా ప్రేమగా వాదించుకోకుండా మనకి నచ్చిన ఇష్టమైన వంటలు చేసి దగ్గరుండి వడ్డిస్తున్నారేంటి? దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉంటుందిలే బాబు, నువ్వు ముందు తిను అని ప్రసాద్ తింటూ ఉంటాడు. రమేష్ కూడా ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటాడు. ఏవండి, మీరు చెప్పినట్టు నేను ఒకళ్ళ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందుకు మీరు ఒప్పుకోవాలి. ఇద్దరూ కలిసి కాషాయం వేసుకుని కాశీకి పోదాం అనుకుంటున్నారా? అయితే వెళ్ళండి. కాశీకి కాదు మావయ్య, ఇంట్లో నుంచి వీధిలోకి వెళ్తాం. వీధిలోకి వెళ్ళటం ఏంటే నమిక? ఏం మాట్లాడుతున్నావు? అదే బాబు, మీరిద్దరే కాకుండా ఊరంతా నేను నా కోళ్ళ తెలివి తక్కువాలని అనుకుంటున్నారుగా. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారులే శారదా? ఎవరో చెప్పలా. మేము తెలివి తక్కువ వాళ్ళం కాదు, తెలివైన వాళ్ళమని నిరూపించుకుంటాం. మాకొక్క అవకాశం ఇవ్వండి చాలు. ఇప్పుడు మీ ముందు కెమెరా పెట్టి డైరెక్టర్ శంకర్ లాగా యాక్షన్ అని చెప్పాలా ఏంటి? అవకాశం అంటే సినిమాలో అవకాశం కాదు మావయ్య. మరి ఏ అవకాశం అన్నమిక? నేను అత్తయ్య కలిసి చెరుకు రసం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. అవును బాబు. ఏంటి ఈ బుర్రలు వాడేనా చెరుకు రసం వ్యాపారం చేద్దాం అనుకునేది? అవునండి, మీరట మాట్లాడుతున్నారనే నేను నా కోడలి నిర్ణయానికి వచ్చాం. అయితే మరి ఇంకా ఇక్కడే ఉన్నారే? వెళ్ళండి, వెళ్ళి చెరుకు రసం అమ్మటం మొదలు పెట్టండి. అది మావయ్య. అర్థమైంది, రేపు నేను వచ్చి చెరుకు మిషన్ మీకు ఇప్పిస్తానులే అని రమేష్ చెప్పగానే అత్తాకోడలు సంబరపడ్డారు. మరుసటి రోజు రోడ్డు మీద అత్తాకోడళ్ళు చెరుకు మిషన్ పెట్టుకుని చెరుకు రసం అమ్మటం మొదలుపెట్టారు. ఓ గంట గడిచింది. ఎవరూ చెరుకు రసం తాగడానికి రాలేదు. అయోమయంగా అత్తాకోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేమిటి అత్తయ్య, చెరుకు రసం మిషన్ పెట్టి గంట గడిచింది కానీ ఎవరు కొనటానికి రావట్లేదు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కోళ్ళ. ఇక్కడ ఎంత పెద్ద చెరుకు రసం మిషన్ పెట్టాం కదా, ఆయన రోడ్డు మీద వెళ్తున్నాళ్ళు చూసుకుంటూ పోతున్నారు గాని చెరుకు రసం తాగుదామని ఎందుకు రావట్లేదో ఏమో. అత్తయ్య, ఇది చెరుకు రసం అమ్మే కాలం కాదనుకుంటా. చెరుకు రసం కాలంతో పనిలేదు కోళ్ళ, ఎప్పుడైనా తాగుతారు. కాకపోతే చెరుకు రసం అమ్ముతున్నట్టుగా అలాగ తెలియడం లేదనిపిస్తుంది. ఇప్పుడు చూడు అని శారద పెద్దగా నోరు చేసుకుని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. రండి బాబు రండి, తీయని చెరుకు రసం చక్కెర వేసుకుని తాగినట్టుగా ఉంటది. ఒకవేళ మీకు రసంలో గనక చక్కెర కలవకపోతే మేమే చక్కెర వేస్తాం. రండి బాబు రండి, తీయని చెరుకు రసం. ఒక గ్లాస్ చెరుకు రసం 10 రూపాయలు మాత్రమే అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. దారి వెంట పోయేవాళ్ళు చెరుకు రసంలో చక్కెర వేయటం ఏంటి, తెలివి తక్కువ వ్యాపారులున్నట్టున్నారని నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అరిచి అరిచి శారదకి గొంతు తడారిపోతుంది, దాహంగా ఉంటుంది. కోళ్ళ అరిచి అరిచి గొంతు బాగా ఎండిపోయింది గాని ఒక గ్లాస్ చెరుకు రసం తాగుతా. అలా ఏం కుదరదు అత్తయ్య, వ్యాపారం వ్యాపారమే అని చెప్పగానే శారద దగ్గర 100 రూపాయలు ఉన్నట్టు గుర్తుకొచ్చి, అయితే ఇదిగోవే 10 రూపాయలు తీసుకొని ఒక గ్లాస్ చెరుకు రసం అని అనగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని ఒక గ్లాసు చెరుకు రసం ఇచ్చింది. శారద చెరుకు రసం తాగి సంతోషపడుతూ, ఆహా చెరుకు రసం భలేగుంది కోళ్ళ. అంత బాగుంది అత్తయ్య, అంతా ఎంత అయినా కాదు కోళ్ళ, భలే బ్రహ్మాండంగా ఉంది అని అంటుంటే అనామికకి కూడా చెరుకు రసం త్రాగాలి అనిపించింది. నోట్లో నుంచి లాలాజలం వస్తూ ఉంటుంది. అత్తయ్య, అయితే నేను కూడా ఒక గ్లాస్ చెరుకు రసం తాగుతాను అత్తయ్య. అలా ఎలా తాగుతావు కోళ్ళ, వ్యాపారం అంటే వ్యాపారమే, చెరుకు రసాన్ని డబ్బులిచ్చి తాగు అని శారద చెప్పగానే అనామికకి కూడా తన దగ్గరున్న డబ్బులు గుర్తుకొచ్చి అత్తగారికి డబ్బిచ్చింది. శారద ఒక గ్లాస్ చెరుకు రసం ఇచ్చింది. అనామిక ఆనందంగా చెరుకు రసం తాగుతుంది. కోడలు అలా చెరుకు రసం తాగుతుంటే అత్తగారు శారదకి ఇంకో గ్లాస్ చెరుకు రసం తాగాలి అనిపించింది. కోళ్ళ, ఈ డబ్బులు తీసుకొని నాకు ఇంకొక గ్లాస్ చెరుకు రసం ఇవ్వు అని చెప్పి డబ్బులు ఇస్తుంది. అనామిక చెరుకు రసం గ్లాస్ ఇచ్చింది. శారద తాగుతుంటే అనామిక కూడా నోట్లో నుంచి లాలాజలం గారుతూ ఉంటుంది. అప్పుడు అనామిక కూడా డబ్బులిచ్చి గ్లాసు చెరుకు రసం తాగుతుంది. అత్తాకోడళ్ళు తమ దగ్గరున్న డబ్బుల్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ పూర్తిగా చెరుకు రసం తాగేస్తారు. అలా సమయం మొత్తం గడిచిపోతుంది. ప్రసాదు, రమేషు అత్తాకోడళ్ళ తెలివి చూద్దామని చెరుకు రసం బండి దగ్గరికి వచ్చి చూస్తారు. అత్తాకోడలు జరిగిందంతా వివరిస్తారు. అంతే, ప్రసాదు, రమేష్లు తెలివి తక్కువ అత్తాకోడలని చూసుకుంటూ పకపక నవ్వుతూ ఉంటారు. ఇలా ఈ తెలివి తక్కువ అత్తాకోడళ్ళు మొదలుపెట్టిన చెరుకు రసం వ్యాపారం మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఊళ్ళో శారదా, ప్రసాదు దంపతులు తమ కొడుకు రమేష్ని చెట్టుకి కట్టేశారు. అది చూసి ఊరంతా నవ్వుకుంటూ ఉంటారు. రమేష్కి చిరాగ్గా ఉంటుంది.
అప్పుడు పెద్దావిడ శ్యామల ఇలా అడుగుతుంది. ఏంటే శారదా, పెళ్లి చేయాల్సిన కొడుకుని అలా చెట్టుకు కట్టేశావు? పెళ్లి చేయడానికే కట్టేశానులే పెద్దవ్వా. మరి దారిలోకి వచ్చాడా? ఇంకా లేదు పెద్దవ్వా, కాని దారిలోకి వస్తాడు. ఏంటో ఈ కాలం పిల్లలు కళ్ళు పళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అదే మా రోజుల్లో అయితే. దయచేసి మీ కథంతా చెప్ప మాకు పెద్దవ్వ. చెప్పేంత ఉత్సాహం తమరికి ఉన్నట్టుంది గాని వినేంత ఓపిక మాత్రం మాకు లేదు అని ప్రసాద్ చెప్పగానే ఆ పెద్దవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెట్టుకి కట్టేసిన రమేష్ ఆవేశంగా ఆ కట్టుని విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ కోపంగా, అమ్మా, నేను మీ కొడుకుని, పొలం దగ్గర కట్టేసిన ఎద్దును కాదు. నాకు మాత్రం నువ్వు ఎద్దు ఒకటే బాబు, చెప్పింది వినాలి, లేదంటే ఇద్దరి పరిస్థితి ఇట్టాగే ఉంటది. నా పెళ్లి విషయంలో మాత్రం మీ మాట వినేదే లేదు. అయితే ఈ కట్టు నుంచి నిన్ను విడిపించేది కూడా లేదులే బాబు. నువ్వు కూడా ఏంటి నాన్న, అన్నీ తెలిసి అనామికాని పెళ్లి చేసుకోమని అమ్మ మాటకి సపోర్ట్ చేస్తున్నావు? నాకు సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో మీ నాన్నకు తెలుసులే బాబు. ఏంటమ్మా అది? నీ పెళ్లి గోల్ బాబు. అనామికని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఓ మాట చెప్పు చాలు, అంతే. నిన్నెలా విడిచిపెట్టి అలా నీకు అనామికకి పెళ్లి చేస్తాం. ఇద్దరు హాయిగా చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటూ పట్నంలో సంతోషంగా ఉండండి. ఆ చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బావుంటుంది బాబు. మేం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. ఆలోచించి కాదులేనన్నా, తన అన్నయ్యకిచ్చిన మాట కోసం చేసుకుంటుంది. నువ్వు ఎట్టా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు బాబు. నువ్వు అనామికని పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. అదే నా కోరిక. నాకు కావలసింది కూడా అదే. అయ్యో అమ్మా, నేనెంత చెప్పినా నా బాధను అర్థం చేసుకోకుండా చీవుడి ముక్కు అనామికతో నా పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు మీరు. అనామికని పెళ్లి చేసుకుంటే ఆనందం తప్ప బాధలుండవురా బాబు. చీవుడి కడుతున్న అనామికాని పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను జాలిగా చూస్తారు, హేళనగా నవ్వుతారు, ఫ్రెండ్స్ అయితే వెక్కిరిస్తారు. మీకు అర్థమవుతుందా? బాబు రమేష్, నేనొక్క మాట మాత్రం చెప్పగలనరా. నువ్వు నీ కట్టు నుంచి బయటపడాలంటే చీవుడి ముక్కు అనామికాని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. తప్పదురా. కొడుకు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేస్తారు. మీరిద్దరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. నా పెళ్లి విషయంలో ఎందుకు ఇలా విలన్లా బిహేవ్ చేస్తున్నారు ఏమో. అదంతా కాదు బాబు. ఇప్పుడు నువ్వు చీవుడి ముక్కు అనామికని పెళ్లి చేసుకుంటున్నావా లేదా, అది మాత్రం చెప్పు చాలు అని తల్లి శారద అడగగానే రమేష్ అయిష్టంగా ముఖం పెట్టి, నా తలరాతని ఎవరు మార్చగలరు? అంతా మీ ఇష్టం. ముందైతే ఈ కట్లిప్పండి, ఒళ్ళంతా మంటలేస్తుంది, మరీ గట్టిగా కట్టేశారు అని చెప్పగానే శారద దంపతులు సంతోషపడ్డారు. వెళ్ళు శారదా, కొడుకు అనామికతో పెళ్లి కొప్పుకున్నాడుగా, ఎల్లి ఆ తాడిప్పే వెళ్ళు అని భర్త ప్రసాద్ చెప్పగానే శారద కూడా మురిసిపోతూ, ఇప్పుడే ఇప్పేస్తానండి అని రమేష్ దగ్గరికి వచ్చింది. అయ్యో బాబు, ఒళ్ళంత మంట పుడుతుందా? సారీ బాబు, నీ మంచి కోసమేగా ఇట్లా చెయ్యాల్సి వచ్చింది. కట్లు ఇప్పేస్తానాగు అని చెబుతూ ఉండగా ప్రసాద్ సంతోషపడుతూ తనలో తాను, ఏదేమైనా మేనకోడలు చీవుడి ముక్కు అనామికని తన కోడల్ని చేసుకోవాలనే కోరికను తీర్చుకుంది మా శారద. మరట్టా ఉంటుంది నా భార్యతో. శారదంటే శాంతిమూర్తి అనుకున్నారా? కాదు కాదు, సమయం సందర్భాన్ని బట్టి భద్రకాళిలా మారి అల్లాడించేస్తుంది. ఏమైనా అంటే చెయ్యి చూసారా, రఫ్ ఆడిచ్చేస్తాను అంటుంది. అనుకుంటూ ఉండగా కట్లు విప్పిన కొడుకు రమేష్ని తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది శారద. శారద, మీ అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఒరే అన్నయ్య, నీ చీవుడి ముక్కు కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నావని చెప్పు. మనం బయలుదేరేటప్పుడు చెబుతానులేండి, పదండి అని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అది లక్కవరం అనే ఊరు. పొలం పనులు చేసుకుంటూ జీవించే రాజయ్య సావిత్రి దంపతులకి అనామిక ఒక్కగానొక్క కూతురు. పెళ్లి వయసొచ్చినా తన ముక్కు కారటం మాత్రం ఆగలేదు. చివరికి చీవిడి ముక్కు అనామిక అనే పేరు తెచ్చుకుంది. తన ఫ్రెండ్ అమృత అప్పుడప్పుడు చీవిడి ముక్కు అనామిక అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్నెవరు చేసుకుంటారో కాని నీకు ముద్దు పెట్టలేడు, ముచ్చట్లు చెప్పలేడు. పాపం, అతను మాత్రం సన్యాసంలో కలవాల్సిందే అని నువ్వనుకుంటున్నావు అమృత. నన్ను, నా చీమిడి ముక్కును అర్థం చేసుకునే మంచివాడు భర్తగా వస్తాడని నేను అనుకుంటున్నాను. నేను అలా ఆశపడుతున్నాను. అనుకున్నంత ఈజీగా, ఆశపడినంత సులువుగా జీవితం ఉండదే. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు అమృత, కానీ మన జీవితం మన చేతుల్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా చీమిడి ముక్కు కారణంగా నాకు పెళ్ళి అవ్వకపోతే నేను బాధపడను. మా అమ్మా నాన్నలను చూసుకుంటూ ఈ జీవితం మొత్తం గడిపేస్తాను.
అంతా ఆ శివయ్య మహత్యం అని ఇంట్లోకి వెళ్తుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు కారులో అనామిక ఊరి వైపు వెళ్తూ ఉంటారు. అనామిక ఇంటి అరుగు మీద కూర్చుని కారుతున్న ముక్కుని తీసుకోకుండా పిండి వంటలు తింటూ ఉంటుంది. ఇంట్లో నుంచి సంతోషంగా రాజయ్య దంపతులు వచ్చారు. అమ్మా అనామిక, నిన్ను పెళ్లి చేసుకోటానికి నా మేనల్లుడు రమేషు ఒప్పుకున్నాడంట. నిన్ను చూసుకోవడానికి ఇప్పుడే వస్తున్నారంట. అవునా నాన్న, నేనంటే బావకెంతో ప్రేమ. నాకు చీముడి ముక్కుందన్న విషయం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని మరింత సంతోషంగా తింటూ ఉంటుంది అనామిక. సావిత్రి కూతురు నోటి దగ్గర పిండి వంటల్ని చటుక్కున లాగేసుకుని కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఇప్పుడైనా కాస్త తింటం ఆపు, ఆ ముక్కు చీదుకుని రెడీ అవు తల్లి అని చెప్తుంది. అనామిక కోపంగా చూస్తూ కారుతున్న ముక్కుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన తల్లి చేతిలో ఉన్న పిండి వంటల్ని లాక్కొని నవ్వుకుంటూ ఇంట్లోకి పారిపోతుంది. ఇంటి బయట రాజయ్య, సావిత్రి నవ్వుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. ముఖం ముడుచుకున్న రమేష్ని తీసుకుని శారదా, ప్రసాద్ దంపతులు వచ్చారు. రాజయ్య దంపతులు వినయంగా నమస్కారం పెట్టి ఆత్మీయంగా పలకరించి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెడతారు. అందంగా తయారైన అనామికాన్ని తీసుకుని సావిత్రి వచ్చింది. శారదా, ప్రసాద్లకు లక్షణంగా ఉన్న కోడలు కనబడితే రమేష్కి మాత్రం కారుతున్న ముక్కుని క్లీన్ చేసుకుంటూ కనిపించింది అనామిక. అంతే, తల తిరిగినట్టుంది. కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఎలా ఉన్నావు బావా? నేను బాగున్నాను, బాగుపడ్డాను అనామిక. నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి ఆ చీవిడి ముక్కుతూనే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. లేదు బావా, నేను మారాను. నాతో పాటే నా చీవుడి ముక్కు కూడా ఎదిగింది. చిన్నప్పుడు చీమిడి తీస్తే చిన్న స్పూన్ అంత వచ్చేది, మరిప్పుడు తీస్తే చిన్న గ్లాస్ నిండా వచ్చినంతగా వస్తుంది. ఇది మార్పే కదా బావా, అందుకే నేను చెప్తున్నాను బావా, నేను కూడా మారానని అని అనామిక చెప్పగానే అందరూ గొల్లున నవ్వుతారు. రమేష్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక రోజున అనామికకి రమేష్కి పెళ్లి చేస్తారు పెద్దవాళ్ళందరూ కలిసి. ఇక రమేష్ తాళి కడుతుంటే అనామిక మాత్రం కారుతున్న ముక్కుని క్లీనింగ్ చేసే కార్యక్రమమే పెట్టుకుంటుంది. పెళ్లికొచ్చిన వాళ్ళంతా రమేష్ని జాలిగా చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు. మొత్తానికి వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లయింది. చీవిడి ముక్కు అనామిక కాపురానికొచ్చింది. అప్పుడు అనామికాని రమేష్ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కానీ అనామిక మాత్రం ఏమీ బాధపడకుండా చిలిపిగా, చలాకీగా సమాధానం చెప్పేస్తూ ఉండేది. ఒకరోజున అనామిక ప్రేమగా కారుతున్న చీవిడి ముక్కుతో టీ తీసుకొచ్చి ఇచ్చింది. బావా, నీకోసమని వేడివేడి టీ తీసుకొచ్చాను, తాగు, భలే రుచిగా ఉంటుంది. ఎందుకు? చక్కెరకి బదులుగా నీ చీమిడి వేసావా ఏంటి? అమ్మో, నా చీమిడి అయిపోతుందని సాల్ట్ వేశాను బావా అని చిలిపిగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ కోపంగానే టీ తాగుతాడు. టీలో నిజంగానే ఉప్పు ఉండటంతో మొత్తం ఉమ్మేస్తాడు. కిచెన్ గుమ్మం దగ్గరున్న అనామిక అది చూసి పక్క నవ్వుతుంది. రమేష్ కోపంగా చూసి నిన్ను అని బయటకు వెళ్ళిపోతాడు. అనామిక సరదాగా నవ్వుకుంటూ చీవిడి ముక్కుతో టిఫిన్ చేస్తూ ఉంటుంది. ప్రసాదు, శారదలు అరుగు మీద కుర్చీల్లో కూర్చుని ఉంటారు. కొడుకు కోడలు కాపురం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ భయపడిపోతూ ఉంటారు. ఏంటండి, అబ్బాయి అనామికతో ప్రేమగా ఉండట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడుతున్నాడు, కోపంగానే ఉంటున్నాడు. ఎట్టాగైతే వాళ్ళ కాపురం ఎట్టా సాగుద్ది చెప్పండి. మనం ఇప్పుడప్పుడే తొందరపడద్దు శారదా, మరికొంతకాలం చూద్దాం అని ఇద్దరూ చర్చించుకుంటూ ఉండగా రమేష్ జాగింగ్ చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. అనామిక అప్పుడే బయటకొచ్చి, అత్తయ్య, వేడివేడిగా టిఫిన్స్ రెడీ చేశాను, తినడానికి రండి. నీ చీవిడేసి చేసావా? లేదు బావా, నాలో ఉన్న ప్రేమ మొత్తాన్ని వేస్ట్ చేశాను. బావుంటుంది, తిని చూడండి ఒకసారి. నేను చేసిన టిఫిన్ తిన్నావంటే అని అనామిక చెప్తుంటే మాట మధ్యలోనే రమేష్ కల్పించుకొని, తిన్నావంటే లూజ్ మోషన్స్ కి బలి కావాల్సిందే కదా అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉంటాడు. శారదా, ప్రసాదులు పైకి గట్టిగా నవ్వలేకపోయినా ముసిముసిగా నవ్వుకుంటారు. అది అనామికకి మరింత చిలిపిగా అనిపించి, ప్రేమతో భార్య ఏమిచ్చినా తీసుకోవాలి, ఏం పెట్టినా తినాలి, అలా భర్త తినలేకపోతే అని అనామిక చెప్పబోతూ ఉంటే రమేష్ మళ్ళీ గల్పించుకొని, తినలేకపోతే భార్య ఇల్లు వదిలిపెట్టి పారిపోతుందా? చెప్పనామిక, భర్త తినలేకపోతే ఆ భార్యకి ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోయినా శాశ్వతంగా రాకుండా ఉండాలి అని మురిసిపోతూ చెప్తాడు. అప్పుడు అనామిక, అయ్యో బావా, నేను చెప్పేది పూర్తిగా వినలేవా? భార్య ప్రేమగా చేసి పెట్టినవి భర్త గనక తినలేకపోతే భర్తకి ఆకలేస్తుంది, అంతే అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అది చూసి శారదా దంపతులు చాలా సంతోషిస్తారు. కొడుకు కోడలి కాపురం అలా సాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటారు. అలా చీవిడి ముక్కు కోడలు అనామిక ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ రమేష్తో సరదాగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.